మీరు ఊరికే మర్చిపోతున్నారా? చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతుంటే లేదా ఏదైనా గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతుంటే అది బ్రెయిన్ ఫాగ్ కావచ్చని డాక్టర్స్ చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది, సమాచారాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటాము. ఒత్తిడి, నిరంతర అలసట, అవాంఛిత ఆలోచనలు ఎదుర్కొంటాం. మీరు కూడా తరచుగా ఏదైనా మర్చిపోతూ ఉంటే ఈ వార్త మీకోసమే. బ్రెయిన్ ఫాగ్ ఒత్తిడి వల్ల వస్తుంది. ఇది రక్తపోటును పెంచుతుంది, జ్ఞాపక శక్తిని ప్రభావితం చేస్తుంది. ఇది కొన్నిసార్లు మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది, కొన్నిసార్లు మానసిక అసమతుల్యత కూడా దెబ్బతీస్తుంది. ఒక వ్యక్తి మాట్లాడడం కష్టతరం చేస్తుందని చెప్పొచ్చు. బ్రెయిన్ ఫాగ్ ఒక వ్యాధి కాదు, కానీ మతిమరుపు, అజాగ్రత్త లక్షణం. దీనికి ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత. నిర్లక్ష్యం చేస్తే ఇది ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఈ సమస్య ప్రధానంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, కంప్యూటర్లను అతిగా యూజ్ చేసే వారిని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా వారి నిద్ర చెదిరిపోతుంది. ఒత్తిడి కారణంగా హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. బ్రెయిన్ ఫాగ్ శరీరం, మనసు రెండింటిని ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి, తరచుగా తలనొప్పి వంటి లక్షణాలను కలిగిస్తుంది. దీంతో పాటు బలహీనత, స్థిరమైన అలసట అనుభూతి ఉంటుంది. ఫలితంగా ప్రజలు సులభంగా చిరాకు పడతారు, చిన్న విషయాలను కూడా మర్చిపోతారు, ఏదైనా పనిపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది పడతారు. మరి బ్రెయిన్ ఫాగ్ను నివారించడానికి మనం ఏం చేయొచ్చు అంటే, ముందుగా మొబైల్, కంప్యూటర్ వాడకాన్ని మనం తగ్గించుకోవాలి. రెండవది, వినియోగానికి సమయ పరిమితి పెంచుకోవాలి. ఏదైనా పనికి ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించుకోవాలి. ఆ టైంలోపు దాన్ని కంప్లీట్ చేసే అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవడం ఇంపార్టెంట్. తగినంత నిద్ర కూడా ఉండాలి. మీ ఆలోచనలను కుటుంబం లేదా స్నేహితులతో పంచుకోండి. ఈ మార్గాలన్నీ బ్రెయిన్ ఫాగ్ తగ్గించడంలో సహాయపడతాయి. వీలైనంత వరకు సామాజిక జీవితంలో ఉండండి. మీ కుటుంబానికి తగినంత సమయం ఇవ్వండి. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ల వాడకాన్ని వీలైనంత తగ్గించడం మంచిది.